ఆ దీపాలు ఏమిటో తెలుసుకుందాం. అవే క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ కేకు, క్రిస్మస్ క్యాండిల్, క్రిస్మస్ నక్షత్రం. ఇవన్నీ కూడా అలంకార పుష్టి కాదు, ఆరాధనకు నడిపించే సూచికలు మాత్రమే. మనమందరం కూడా అందరూ ఉన్నారు. క్రిస్మస్ తాత ఉన్నారు, క్రిస్మస్ ట్రీ ఉంది, క్రిస్మస్ కేక్, క్రిస్మస్ క్యాండిల్, క్రిస్మస్ స్టార్. మనం అడుగుదాం, క్రిస్మస్ తాత గారు, అయ్యా మీరు ఎందుకు వచ్చారు? శాంతా క్లాస్, క్రిస్టియన్ కల్చర్, అనాథ అయిన సెంట్ నికోలస్ అని నేను అనాథ పేదలను బీదలను ఆదరించేవాడిని. ఒక చేయి సంపాదించి మరొక చేయి ద్వారా దానం చేయండి. ఆ గుప్త దానంలో గుప్తమైన వరాలు ఉన్నాయి కదా. నేను ఆ విధంగా ప్రజలను దేవుని వద్దకు పిలుస్తాను. లూకా 5:10 ప్రభువు అన్నాడు కదా, జాలర్లారా, ఇక మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, నా ఎద్దుకు రండి, మీ భారాలు నేను మోసి మీ అలసట తీరుస్తాను. యేసయ్య ఒక శక్యం కాని వరము ఈ లోకానికి ఇచ్చేసాడు కదా. చూద్దాం పదండి, నేనే తండ్రి నుంచి పంపబడిన గొప్ప బహుమానమును అని అన్నాడు. ఒకసారి చూద్దాం. క్రిస్మస్ ట్రీ. నా పేరు పిల్ట్రీ. 16వ శతాబ్దం నుంచి నేను ప్రభు వైపు దారి చూపిస్తూ యూరోప్లో అడిగి అమెరికా వైపు పయనించి మీ వైపు వచ్చాను. పాపపు ఎండుటాకులు బదులు పచ్చటి తోరణంగా ఉండాలని నా ఆశయము. ఇజ్రాయేలు దేశము మరి ఎత్తైన పర్వతములపై నాటాను. అది శాఖోపశాఖలుగా పెరిగి ఇప్పుడు సకల జాతులు పక్షులు గొల్లు కట్టుకొని ఆనందంగా ఉన్నారు. లోకమంతయు నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉండాలనేది నా ఉద్దేశం. యేసు ఎండిన కాపురాలను నిండు కాపురాలుగా చేశాడు. ప్రతి ఇంటిలోనే నేను దర్శనం ఇస్తున్నాను కదా. నేను ఈ లోకాన్ని సస్యశ్యామలం చేస్తాను. క్రిస్మస్ కేక్. యేసు ప్రభు 5,000 కాక మరో కొంతమంది స్త్రీ పురుషులకు ఆహారం ఇచ్చారు. విందులో ద్రాక్షారసం తక్కువైంది. ఆయనున్న ప్రదేశంలో లోటు లేదు. మత్తయి 14వ అధ్యాయంలో వివరించారు. కొన్ని వేల కోట్ల జీవరాశులకు ఆహారం ఇచ్చి పోషిస్తూ ఆయనను వెతికితే అక్షయ ఆహారము, యేసయ్య నీరే జీవాహారమను చెప్పాను కదా. గ్రహించండి నా ప్రజలారా. క్రిస్మస్ క్యాండిల్. యేసయ్య ఈ లోకానికి నైవేద్యాలు, పిండి వంటలు, పట్టు పీతాంబరాలు స్వీకరించుటకు రాలేదు. అందరూ అంటారు మానవ సేవ మాధవ సేవ అంటారు. కానీ నేను మనిషిగా
మనుషులకే సేవ చేయడానికి వచ్చాను. నాకు అపకారం చేయబోయే వాని పాదాలు కడిగాను. ఈ మాటలతో రుమాలతో తుడిచాను. ఈ మాలుతో తుడిచాను. ఎంతో కుష్ఠరోగులు, క్షయరోగులను, క్యాన్సర్ రోగులను సేవ చేయలేదా? ఒక్కసారి గ్లాడ్ స్టోన్, తెరీసా మాత, విలియం కేరీ, బ్యాప్టిస్ట్ పితామహులు ఎందరో మార్కు 10:45 క్రయ విమోచన ధనముగా వచ్చాను, మిమ్మల్ని కొన్నాను కన్నాను. క్రిస్మస్ నక్షత్రం. అనంత జ్ఞాని అయినటువంటి యేసయ్య ఈ లోకానికి తల్లి గర్భాన్ని ఉద్భవించినటువంటి సందర్భంలో ఈ లోక జ్ఞానులైనటువంటి వారు ఎరిగి వారు ఈ లోకాన్ని ఉద్భవించినటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం దారి చూపుచు ఆ లోకరక్షకుడైనటువంటి యేసయ్యను ఆ దారి చూపించి వారిని అక్కడకు నడిపించినటువంటి నక్షత్రం. ఈరోజు హయత్ నగర్ బాప్టిస్ట్ సంఘము ఈ యొక్క ప్రాంతమంతటికి ఒక నక్షత్రముగా ఉన్నటువంటి రీతి. అదే రీతిగా ఈ 2025వ సంవత్సరము లోకానికి రక్షకుడుగా పుట్టి ఉన్నటువంటి యేసయ్యను మన సంఘస్థులందరికీ పరిచయం చేయుటకు లోకరక్షకుడుగా పుట్టి ఉన్నాడన్నటువంటి వార్తను మన యొక్క సంఘ యవ్వనస్తులు, సంఘ కాపరులు వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ వార్తను తెలియజేయచ్చు వారిని ఉత్తేజపరుచుతున్నటువంటి రీతి. వారు నక్షత్రముల వలె వారి ఇంటికి వెళ్ళి వారిని ఉత్తేజపరుచుతున్నటువంటి రీతి. ఈ యొక్క రీతి మరి నక్షత్రం వలె వారు చేయుచున్నటువంటి వార్తకు ఆ వార్త ఈ లోకమంతటా కల్లుపుకిల్లాగా యవనస్తులందరూ ఆ రీతిగా వచ్చే కాలములో మెండైన దీవెనలు పొందుకునే రీతిగా నక్షత్రముల వలె ఈ లోకములో ఎలుగొందుటకు దేవుడు మెండైన దీవెనలు వారు పొందుకునేలాగున ఈ యొక్క నిత్య నక్షత్రమైనటువంటి హయత్ నగర్ బాప్టిస్ట్ సంఘము ఈ లోకానికి వెన్నుముకగా, ఈ ప్రాంతానికి అంతటికి వెన్నుముకగా ఉండేటటువంటి నక్షత్రముగా వెలుగొందుగా నడిపించినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. అవును, పేతురు చాలా చక్కగా 5 వివరించారు. అయితే మరి పేతురు ఇవన్నీ విగ్రహాలు పూజించినట్ట, ఎందుకంటే అవి కూడా యేసుకు సంబంధించినవే కదా. అలాగైతే పైకెత్తబడిన ఇత్తడి సర్పం కూడా పూజించాం కదా. ఒరే ఎర్రిబాగులోడా, అవన్నీ పశువుల పాకలో పశువుల తొట్టులో ఉన్న బాలుని దగ్గరకు వెళ్ళడానికి సూచికలు మాత్రమే. అవన్నీ బెత్లెహేం వైపు చూపే చూపుడు సంకేతాలే. అవన్నీ తోక లాంటివి, శిరస్సు యేసుక్రీస్తే. ఆయన జయంతిని అత్యుత్సాహంతో సర్వలోకమంతా జరుపుకుంటుంది. ఈ ఉత్సాహంలో మనం భారతావనికి బలోపేతమైన శకార నేనే గొప్ప, ఏదైతే నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. అవును, మీరే గొప్ప అని మీరు 5 అనుకుంటున్నారు కదా. కాదు,